అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఇది రామానుజుల వారి వృద్ధాప్యంలో జరిగిన యథార్థ సంఘటన. ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వారిని ప్రార్థించాడు. స్వామి, నా జీవితంలో పరలోక దృష్టిలో ఒక్క పని చేయలేదు. ఇప్పుడు జీవిత చరమాంకంలో భయంగా ఉంది. రామానుజుల వారే నిన్ను గట్టెక్కించగలరని నా మంచి కోరేవారు దేవరి వారి వద్దకు పంపించారు. మీ సేవాభాగ్యం కలుగజేయండి. రామానుజులు విని నవ్వుతూ ఇలా అన్నారు. అయ్యా, నేనే నేడో రేపో అని పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్న వాణ్ణి. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి. వృద్ధుడు ఒప్పుకోలేదు. జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకింకో దిక్కు లేదని ప్రార్థించాడు. చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్పలేదు. వృద్ధుడికి ఇలా చెప్పారు. అయ్యా, తమరు అంతగా అంటున్నారు కదా, అయితే నాకు ఒక ఉపకారం చెయ్యండి. నేను రోజు ఉదయం కావేరీ నదిలో స్నానం చేసి సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత ఒక భాగవతోత్తమునికి పాదప్రక్షాళం చేసి ఆ నీటిని తలపై చల్లుకుని పునీతుణ్ణి కావాలని చాలా కాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి దేవరవారు ప్రతిదినం ఉదయం కావేరీ నది తీరానికి వేంచేసి నాకు ఈ సేవ అందించండి అని అన్నారు. వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీ తీరం చేరుకుని స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండటం, తరువాత స్వామి ఆ వృద్ధునికి పాదప్రక్షాళన చేసి పాదోదకం తల మీద జల్లుకోవటం వారికి నిత్య కృత్యమైంది. దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించని వాడు శ్రీరంగంలోనే లేడు. సహజంగానే లోకులందరికీ ఆచార్యుల పట్ల అసహ్య అపరాధంగా తోచింది. ఆ వృద్ధుణ్ణి వెలివేశారు. అయినా ఆ వృద్ధుడు పట్టించుకోలేదు. రామానుజులు పట్టించుకోలేదు. నిత్యకృత్యం నిరాటకంగా సాగిపోతుంది. ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్య విధులన్నీ మఠంలోనే చెయ్యక తప్పలేదు. 2 రోజులలా గడిచాయి. రామానుజుల ఆరోగ్యం కుదుట పడలేదు. వర్షం ఆగలేదు. 3వ రోజు ఉదయం వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోదిస్తూ ఆ కుంభవృష్టిలో రామానుజుల వద్దకు వచ్చి ఇలా చెబుతుంది. స్వామి, 3 రోజుల క్రింద ఉదయం యథాప్రకారం దేవరి వారి వద్దకు నా భర్త బయలుదేరాడు. ఇప్పటిదాకా ఇంటికి చేరలేదు. దేవరి వారికి వారి ఆచూకీ తెలుస్తుందని వచ్చాను. స్వామికి నోట మాట రాలేదు. అనారోగ్యం మరిచిపోయాడు. దండమెక్కడో పవిత్రమెక్కడో ఒక ఉదుటున కావేరీ వైపు పరుగు. స్వామి వెనుక శిష్యులు, ఆ వెనుక శ్రీరంగ వాసులందరూ. వారిని చూసి రంగడు బయలుదేరి ఉండొచ్చు. పరుగెత్తి వచ్చిన స్వామికి కావేరీ నది ఒడ్డున వర్షంలో తడిసి ఆకలి దప్పులు లెక్క చేయక జ్వరంతో వణుకుతూ యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. స్వామి, వేంచేయండి, దేవరి వారి సేవాభాగ్యం కృపచేయండి అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్ళు ముందుకు చాచాడు. అహో భాగ్యం, భాగ్యమంటే ఆ శిష్యునదే. అహో భాగ్యం, భాగ్యమంటే ఆ ఆచార్యులదే. అహో భాగ్యం, భాగ్యమంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపుర వాసులదే. పరమ విరాగి అయిన రామానుజుల కన్నులు గంగోత్రులయ్యాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేర్లయ్యాయి. శ్రీరంగనాథుడు స్థానువైనాడు. ఇదండి చరమ పర్వనిష్ట అంటే. శేషత్వం అంటే ఇది. అది భగవత్ శేషత్వం కానీ, ఆచార్య శేషత్వం కానీ, భాగవత శేషత్వం కానీ, శేషత్వం అంటే ఇది. ఆచార్యులు తనను యథేచ్ఛగా వినియోగించుకునే విధంగా స్వరూపముండటము.
పాప పుణ్యములతో సంబంధం లేదు, అపరాధ నిరపరాధములు లేవు, అసలు మనకంటూ అభిప్రాయమే అవసరం లేదు, ఆచార్యులకు చేతిలో ఒక ఉపకరణం కావటం. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. గోవులను రక్షించండి, గోవులను సేవించండి, ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి.